నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నమ్రత రాయ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇవాల్టి వీడియోలో చుక్కుడు గింజలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా చుక్కుడు గింజలను అయితే నీట్గా వాష్ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అయితే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్లో అయినా వేసి ఉడికించుకోవచ్చు. ఇంకా మనం చేతితో ఇలా ప్రెస్ చేసి చూస్తే చుక్కుడు గింజ ఉడికిందో లేదో అర్థమవుతుంది. ఇంకా గింజలు ఉడికాక అయితే వాటిని స్ట్రెయినర్ సహాయంతో వాటర్ పోయేలా అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా అదంతా అయితే కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. అప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చుక్కుడు గింజలను అయితే వేసి మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే వాటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అంటే మనం ఇక్కడ గింజల్ని అనేది ఉడకబెట్టాం కదా, సో ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే వాటిని మూత పెట్టి ఉడికించాక మూత తీసి దాంట్లో అయితే పసుపు, ఉప్పు, కారం మనకి టేస్ట్‌కి సరిపడా ఇవైతే వేసేసుకొని మంచిగా ఒకసారి అవన్నీ మొత్తం ఉప్పు, పసుపు, కారం మొత్తం వాటికి గింజలకి కలిసేలాగా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవడం వల్ల మనకి కారం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. టేస్ట్ వస్తుంది మంచిగా 5 మినిట్స్ మగ్గితే. ఇంకా కారం వేసి 5 మినిట్స్ మగ్గించుకున్నాక అయితే తీసేసి మనకి మనకి 5 మినిట్స్ మగ్గాక ఆయిల్ అనేది ఇలా పైకొస్తుంటుంది. ఇంకా ఆ టైంలో అయితే మనం ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. ఇది చుక్కుడు గింజలు మనకి సపరేట్‌గా అయినా దొరుకుతాయి. లేదంటే ఎప్పుడన్నా చుక్కుడు పైన పొట్టు అనేది కొంచెం ఖరాబ్ అవుతుంది కదా, ఇంకా ఆ టైంలో మనం ఇలా గింజలతో అయితే కర్రీ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది కర్రీ. అంతేనండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు అయితే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీ వరకు చేరుతాయి.